ఏంటి ఏదో గుసగుసలాడుతున్నారు? గసగసాన్ని పచ్చడి కూడా పెడతారా అని మమ్మీని అడుగుతున్నాను. మీరు నిజాలు చెప్తారా? అబద్ధాల్ని హైలైట్ చేసి నిజం అనేలా నమ్మిస్తారు. సూర్య పొద్దుటి నుంచి కనబడట్లేదు. ఎక్కడికెళ్ళాడు అమృత? నాకు చెప్పలేదత్తయ్యా. షాప్కి కూడా వెళ్ళలేదంట. మా నాన్న ఫోన్ చేశాడత్తయ్యా. తర్వాత సూర్యకి నేను కాల్ చేస్తే వచ్చాక చెప్తా అన్నాడు. విశ్వ, కిరణ్, లోపలికి రావచ్చా విశ్వ? రావచ్చా అని అడుగుతున్నావేంటి? ఇది నీ ఇల్లే అనుకో. రా రా కిరణ్. కూర్చో. థ్యాంక్ యూ. మళ్ళీ ఏంటండి మీరు మాట మాటికి ఇంటికి రావడం? ఏ సత్యాని ఆ కాకి పిల్లని పిలిస్తే వాళ్ళే అక్కడికి వచ్చేస్తారు కదా. ఏ మనీ, ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతున్నాను కదా. అతిథులతో ఇలాగేనా మాట్లాడే ఆనవాయితీ? విశ్వ, నేను అతిథినా? నన్ను పరాయిదాన్ని చేస్తున్నావు? అలా కాదు కిరణ్, నిన్ను పరాయిదాన్ని అనడం లేదు. నువ్వు ఇంట్లో మా మనిషివే. విశ్వ, నీ నోటితో నన్ను మీ ఇంట్లో మనిషినే అన్నావు చూడు. నాకు నువ్విచ్చిన రెస్పెక్ట్ చాలు. అత్తయ్య, విన్నారా? ఆవిడ్ని ఈ ఇంటి మనిషి అంటున్నారు మావయ్య. ఆవిడేమో మావయ్యతో మీరిచ్చిన రెస్పెక్ట్ చాలు అంటుంది. అత్తయ్య, గాలిపటం అందంగా ఎగురుతుంది కదా అని ఎంజాయ్ చేయటం కాదు. అది తెగిపోయిందనుకో ఎటువైపు వెళ్తుందో తెలీదు. ఇక్కడ నా దృష్టిలో మావయ్య గాలిపటం లాంటివాడు. ఈ గాలిపటం తాడు నువ్వే పట్టుకోవాలి. అంతేకాని ఆవిడ చేతికిచ్చావనుకో. ఏ అమృత, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు నిన్ను. అవును, సత్య మంజు ఇంట్లో లేరా? ఇప్పటి వరకు రావాలి, వచ్చే టైం అయింది. మీరు సత్య గురించే కదా ఎదురు చూసేది. అదిగో సత్య వచ్చేస్తున్నాడు. సత్య, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇంతకీ మంజు ఎక్కడుంది? తెలీదు, బహుశా స్టేషన్లో ఉండొచ్చు.